వికారాబాద్ జిల్లా తాండూరులో కొనసాగుతున్న ఓవర్లోడ్ను బంద్ చేయాలంటూ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ మరియు కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తాండూరులోని వివిధ ఫ్యాక్టరీ యాజమాన్యాలు లోడు విషయమై తాండూరు లోకల్ వాహనాలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడి లేని విధంగా తాండూరులోనే ఓవర్లోడ్ కొనసాగుతుండటంతో లోకల్ లారీ ఓనర్లు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. దీన్ని వెంటనే అధికారులు కట్టడి చేయాలని వారు కోరారు. ఒకవేళ ఓవర్లోడ్ కొనసాగిస్తే తాండూరులో లోకల్ లారీ ఓనర్లు సమ్మెకు చేసేందుకు సిద్ధమంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. తెలియజేయడం ఏమనగా ఈరోజు మా దగ్గర జనరల్ బాడీ మీటింగ్ నడిచింది. ఎందుకంటే ఓవర్లోడ్ బంద్ గురించి నడిచింది. మా తాండూరు లారీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. చిన్న లారీలు ఎక్కువ ఉన్నాయి. మా దగ్గర 400 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 10-15 మెంబర్స్ కొంచెం అగ్నెస్ట్గా పోతున్నారు. దయచేసి వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎవరు అగ్నెస్ట్ కూడా పోవద్దు. ఎందుకంటే ఒక 15 రోజులు టైం తీసుకొని మేము కిరాయిలు పెంచనీకే అందరు ఫ్యాక్టరీ వాళ్ళకు లెటర్ ఇస్తున్నాము. 15 రోజుల తర్వాత మా డిమాండ్స్ పూర్తి కాకుంటే మేము స్ట్రైక్కు దిగనికే రెడీ ఉన్నాము. అందరికీ వ్యాపారస్తులకు చెప్తున్నా, దయచేసి మా తాండూరు లారీలకు ప్రాధాన్యత ఇవ్వండి. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా చెప్తున్నా, ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే స్టేట్లో మొత్తం అన్ని జాగాలో ఓవర్లోడ్ బంద్ ఉంది. మా తాండూరులో ఉంది. ఓవర్లోడ్ ఎందుకు బంద్ చేస్తున్నామంటే ఇక్కడ 50 లారీలు పోయేది 100 లారీలు పోతాయి. దానికి ఆలోచించే మేము అందరు బతకాలన్నట్ల ఈ సంఘం ఉన్నది, అందరి కోసం ఉన్నది. ఆ న్యాయం చేయనీకి మేము ఎక్కడ మెజారిటీ ఉంటే మా మెంబర్స్ ఆ ప్రకారం మేము పనిచేస్తాం అసోసియేషన్ నుంచి. దయచేసి మా తాండూరు లారీలకు ప్రాధాన్యత ఇవ్వండి. బయటి లారీలు మాత్రం వస్తే వాళ్లకు లోడ్ చేయనీయం. మా ఫస్ట్ తాండూరు లారీ లోడ్ అయినాక సెకండ్ ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ తాండూరు బండ్లకు ఉంటుంది. బయటి బండ్లు వచ్చినా కూడా మేము ఆపేస్తాము. మేము డిపార్ట్మెంట్తో కూడా సహకారం తీసుకుంటాము. మేము డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాము. మాతో ఓవర్లోడ్ వేసినందుకు కొంచెం ప్రాబ్లం నడుస్తున్నది. మీరు కూడా సహకరించాలి. అందరు డిపార్ట్మెంట్లు, ఆర్టీఓ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరు మాకు సహకరించాలని కోరుతున్నాను. దయచేసి ప్రతి జాగాలో మొన్న చూడండి, ఒక ములుగులో ఉస్కా లారీ 2 టన్నులు ఓవర్లోడ్ ఉంటే 1,04,000 రూపాయలు కేసు రాశారు. ఎవిడెన్స్ ఉంది మా దగ్గర. అట్లా ఉంటే లారీలో ఎక్కడి నుంచి బతుకుతారు? అందుకే ఓవర్లోడ్ ఇవ్వడం లేదు. కిరాయిలు కూడా పెంచాలన్నట్లు ఫ్యాక్టరీలకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నోటీస్ పీరియడ్ 15 రోజులు ఉంటుంది. ఆ నోటీస్ పెడతాము. ఆ నోటీస్ తర్వాత మా కండిషన్ ఎవరు ఒప్పుకుంటే మేము స్ట్రైక్లో దిగుతున్నాము. ధన్యవాదాలు. आप लोग अच्छा सवाल उठाए। वो गाड़ी वाले को ना कोई डिस्टर्ब करे, कोई जाके उसको पूछे। ज़बरदस्ती दवाखाने में रह के फांसी डाल लेता हूँ, वो डाल लेता हूँ बोले तो ये ज़बरदस्ती है। एसोसिएशन के अग्नेस्ट जा रहे परवुदा नष्टम केस लगाए उनको कोर्ट में। अब उनको नोटिस जारी है वो कोर्ट से। कहीं को बोला तो उनको कोई डिस्टर्ब नहीं करे, कोई एसोसिएशन का मेंबर जाके कुछ नहीं बोला। उन्होंने अपने आप से मैं ओवरलोड डालता हूँ, मैं इलीगल करता हूँ, मेरे गाड़ी का नजदीक मैं जाहिर भी तो बोले तो ये ज़बरदस्ती होगा। मैं गलती करता हूँ बोल रहे, मेरे जाहिर भी तो बोल रहे। ये कौन सा कानून है? हम उनको कोई डिस्टर्ब भी नहीं करे। एसोसिएशन के रूल्स के हिसाब से हम लोग उनको पूछ सकते। एजेंडा हमारा एसोसिएशन में जो मेजॉरिटी काम करेगी वो हिसाब से हम लोग काम करते हैं। मेजॉरिटी जिधर ज़्यादा है वो हिसाब से हम काम करते। एक 8-10 जन अग्नेस्ट है तो ऐसा नहीं होता। उन्होंने जाहिर भी तो बोले तो गलत बात है। वो उनका सोच कैसी है कि उनको कौन बोलेगी, कौन सिखाएगी नहीं मालूम। लेकिन आप जाके उनसे भी पूछ सकते। हम उनको कुछ बात करें क्या, डिस्टर्ब करें क्या, आप पूछ सकते। कहीं को दिया वो स्टेटमेंट पूछो आप लोग उनसे एक बार। खाली मीडिया में वायरल कर रहे हो न्यूज़ को, मतलब नहीं। तो उनको लीगल नोटिस दिया हूँ मैं। अभी 1-2 दिन में उनको नोटिस पहुँचती है। शुक्रिया. నా హృదయపూర్వక నమస్కారం. కాకపోతే మనమందరము ఒక తాటి ప్రకారము నడవాలని ఒక ఆకాంక్ష. అందరికీ ఫైదా కోసం, ఏ ఒక్కరి స్వార్థం కోసం కాదు. ఇది అందరి కోసమే ఇది చేయడం కోసం. ఇది ఓవర్లోడ్ వస్తే ఒకటి, పాసింగ్ చేస్తే ఒకటి అని కాదు. మనం ఒక దాటిగా పోతే మనం ఏదైనా ఒకటి సాధించగలుగుతాము. ఒకరు అది ఒకరి ఇది అంటే కాదు. కొద్దిగా ఏది చేసినా కూడా కొద్దిగా టైం పడుతుంది. ఇది కూడా ఎంబడి కాదు. కాకపోతే మీరు అన్నట్టు మనం అనుకున్నట్టు ఫ్యాక్టరీలో కొన్ని మెమోరాంలు ఇవ్వాలి, రేట్లు పెంచాలని చెప్పి మనం వాళ్ళకు మెమోరాంలు ఇవ్వాలి. వాళ్ళు కొద్దిగా టైం తీసుకుంటారు. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. ఆ టైం వెయిట్ అయిన తర్వాత ఉంటే అప్పుడు మనం తదుపరిగా ఏమి చేయాలో అప్పుడు మనం అందరం కూర్చొని నిర్ణయించి స్ట్రైక్ చేద్దాముండా, ఏం చేద్దాముండా, ధర్నా రకరకాలుగా ఉంటాయి. వాటికి మనం అప్పటి వరకు మనం వెయిట్ చేసి చేద్దామని చెప్పి నేను ఇంకోటి చెప్తున్నా. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आदाब, नमस्ते। आज ये तांडूर लारी ओनर्स के पास मीटिंग रखने का मकसद ये है कि तमाम ओनर्स यहाँ पर सदर साहब के पास आए हुए हैं, जो कई दिन से ओवरलोड के ताल्लुक से चल रहा था। ऑलरेडी ओवरलोड बंद हो चुका है।
और तकरीबन लारियाँ वाले अंडर रोड में काम कर रहे हैं और वो लोग को फ़ायदा हो रहा है। वो लोग आगे बोल रहे भी हमको, और तमाम फैक्ट्रीज़ को हम नोटिस दे चुके हैं ऑलरेडी पहले भी, और 15 दिन का हम टाइम ले रहे हैं उनके पास किराया बढ़ाने के लिए। और रही दूसरी बात, 15 दिन के बाद अगर कंपनी वाले ये ट्रांसपोर्टेशन का किराया अगर नहीं बढ़ाए तो हम लोग मिलकर स्ट्राइक करेंगे पूरे तांडूर कॉन्स्टिट्यूंसी की। जितने भी सीमेंट फैक्ट्रीज़ है, जितने भी एसोसिएशंस है, हम सब ऑलरेडी वो लोग को इंटीमेशन दे चुके हैं ओवरलोड बंद करो बोल के। और तकरीबन गाड़ियाँ ओवरलोड अंडर रोड चल रहे हैं तांडूर में फिल वक्त, बाकी के बाहर के चल रहे हैं। और रमज़ान रहने की वजह से भी थोड़ी छूट दी गई थी, और ख़ासकर अंडर रोड में इतना फ़ायदा हो रहा, तकरीबन लोग हमको आके बोल रहे भी, हाँ भाई हमको फ़ायदा है, नुकसान तो कुछ भी नहीं है उनको बोल रहे। मैं और एक बात, दूसरी बात ये कहना चाह रहा हूँ, तांडूर के जितने भी लारी ओनर्स है, जिस तरह हमारे सदर साहब को सदर बनाए इलेक्शन करके, उसी तरह उनका कॉपरेट कीजिए तो कुछ हम लोग का फ़ायदा होगा और एसोसिएशन का फ़ायदा होगा, और एसोसिएशन खुद लारियाँ वालों का, ओनरों का फ़ायदा करेंगी। क्योंकि तकरीबन जगह देखा जा रहा है ओनर्स बिल्कुल अपने आप को खामोश रखे हैं, सदर बनाने का मतलब ही नहीं रहा वहाँ पर। मैं फिर एक बार तमाम ओनरों से अदबन गुजारिश कर रहा हूँ, अंडर रोड में गाड़ियाँ चलाइए। हम लोग ऑलरेडी इंडिकेशन दे चुके हैं। अस्सलाम वालेकुम, आदाब, नमस्ते। आज ये जनरल बॉडी मीटिंग बुलाने का मसला ये है, ये तांडूर में जो है ना 10 टायर की गाड़ियाँ बहुत ज़्यादा है। तांडूर में सिर्फ गरीब ओनर है, कोई 14 टायर का मालिक नहीं है, कोई 16 टायर का मालिक नहीं है। तो यहाँ पर फैक्ट्रियों में जो है ना 12 टायर की गाड़ी को लोडिंग नहीं दे रहे, 10 टायर की गाड़ी को नहीं दे रहे लोडिंग। हमारे यहाँ तांडूर हमारे वास्ते नहीं है तो फिर आखिर किसके वास्ते है? हमारे को फ़ायदा नहीं हुआ तो तांडूर से बाहर वाला आके तांडूर में जी रहा। अभी कब तक जीएंगा? हम कहाँ जाना? क्या गाड़ियाँ बेच लेना? क्या करना आखिर? तो वजह ये है आज बुलाने की, ओवरलोड हमारी गाड़ी में डाले तो इस पहले हमारा कारोबार चलता था। आज ओवरलोड एसोसिएशन की तरफ से डिक्लेयर करे, नहीं चलना बोल के डिक्लेयर करे, नहीं चलना बोले तो हमारे को लोड नहीं मिल रहा। इसके जिम्मेदार कौन? सर साहब क्या बोले, वैसा नहीं होता। 15 दिन देखिए, फैक्ट्री को लेटर देता हूँ मैं, डिपार्टमेंट को भी स्ट्राइक के वास्ते। अगर फैक्ट्री वाले नहीं माने तो एक लेटर देता हूँ, उनके पास से भी एक्सेप्टेंस करेंगे। उसके बाद पूरे गाड़ियाँ रुकाएंगे, उसके बाद बराबर किराया बढ़ता, जितने भी दिन हुआ गाड़ियाँ रुकाएंगे बोल के बोले। उसके बाद किराया बढ़ेगा, तांडूर वालों का फ़ायदा होएगा तो पूरे गाड़ियाँ चलेंगे तांडूर में। तांडूर में से रहेंगे एक धान का दाना रहेंगे, एक पत्थर रहेंगे, एक सीमेंट का थैला भी 15 दिन के बाद जब स्ट्राइक करेंगे नहीं जाता तांडूर से। और तांडूर में भी एक कंकर भी बाहर से नहीं आता। तो उसके बाद हमारा फ़ायदा जब होएगा ओनरों का, उसके बाद ही हम लोग आगे काम को बढ़ाएंगे। नहीं तो तांडूर में हर चीज़ को ट्रांसपोर्टेशन के लिए रुक जाएगा। जब ट्रांसपोर्टेशन ही नहीं रहेगा तो किसी को भी कोई चीज़ नहीं मिलेगी। जब तक हर चीज़ ट्रांसपोर्टेशन पे चलने वाली चीज़ है तो मेहरबानी करके फैक्ट्रियाँ वाले रहते, स्टोन इंडस्ट्रीज वाले किराए बढ़ाइए, उसके बाद गाड़ियाँ चलेंगे। अगर नहीं बढ़ाए तो गाड़ियाँ रुक दिए जाएंगे, सबको मुश्किल होंगी, हमारे को भी तकलीफ होंगी उस चीज़ की, आप लोगों को भी तकलीफ होंगी। इस बात का मद्देनज़र रखते हुए सोच समझ कर आगे काम करिए।